ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో 20వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ వాక్యంలోకి వెళుచుండగా మీరే మాతో మాట్లాడమని ప్రభా, ఇదిగో తండ్రి, మీ మాటల ద్వారా నాయన మా అందరికీ కూడా నాయన బలమును శక్తిని అనుగ్రహించండి. మీ సహాయం దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తన 4వ వచనం, ఈ వచన భాగాన్ని మనం చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఈ యొక్క కీర్తనలో దేవుడు విశ్వాసులకు ఏమైనా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసాడా? అంటే వారు ఏం చేసినా కూడా అది నెరవేరబడుతుంది, లేకపోతే ఏమి కోరుకున్నా దేవుడు ఆయన ఇస్తానని, ఒకవేళ వారు ఏమి ప్రణాళిక వేసినా దాన్ని నెరవేరుస్తానని దేవుడు ఏమన్నా చెప్పాడా అన్నట్లుగా మనకి ఆలోచన కలుగుతుంది. కానీ ఈ యొక్క వచనాన్ని మనం నిశ్చితంగా మనం పరిశీలన చేస్తే ఇది ఒక నిబంధన ప్రార్థన. ఇది ఇక్కడ ఏమంటాడంటే, ఇది స్వార్థపూరితమైనటువంటి కలల యొక్క నిస్సారమైనటువంటి వాగ్దానం కాదు. ఇది దేవుని రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆ యొక్క దేశ ప్రజలందరూ కూడా రాజుగారి కొరకు విజ్ఞాపన చేసినటువంటి యొక్క ప్రార్థన. కాబట్టి ఇది ఒకవేళ నిబంధన ప్రార్థన అనొచ్చు, ఇంకా చెప్పాలంటే విజ్ఞాపన ప్రార్థన అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కోరికను సిద్ధింపజేసి, మా రాజు యొక్క కోరికను సిద్ధింపజేసి, రాజు ఆలోచనలన్నీ రూపాంతరం చెందించి మోల్డ్ చేసి ఫామ్ చేసి అవన్నీ కూడా దేశ ప్రజల క్షేమం కొరకు ఉన్నట్లుగా మలిచి అవన్నీ కూడా దేవుని కటాక్షం పొందేటట్లుగా చేయటం, ఇది వారి ప్రార్థన యొక్క అసలు ఉద్దేశం. అయితే ఇక్కడ కోరికలు అనే మాట ఏం తెలియజేస్తుందంటే, స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఎవరికైనా ఉంటే, ఈ స్వార్థపూరితమైన కోరికల్లో వాళ్ళ యొక్క సౌకర్యం, వాళ్ళ యొక్క సంపదలు, వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా ఆ కోరికలు అడుగుతుంటారు. ఆ కోరికలన్నీ వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ అటువంటి కోరికలను ఒకవేళ మనంగిన దేవుని సన్నిధిలో అడిగినట్లయితే అది ప్రమాదకరమైనటువంటిది. అయ్యా, మాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, వాటిని మంజూరు చేయండి అని నువ్వు ప్రభువుని అడిగితే అది సమంజసమైనటువంటిది కాదు. దేవుని చిత్తములో ఉన్నటువంటి కోరికలు మాత్రమే మనం అడగాలి, కానీ దేవుని చిత్తానికి వెలుపట ఉన్నవి మనం అడగటానికి వీల్లేదు. అంటే మన సొంత లాభం మాత్రమే ఉద్దేశించి, అంటే సొంత లాభము చుట్టే కేంద్రీకృతమైనటువంటి ఆలోచనలను నెరవేర్చమని ప్రభువుని అడగటం అనేది అర్ధరహితమైనది అనేది అంటాడు. మరి ఏ కోరికలను అడగాలి? మరి కోరికను సిద్ధింపజేస్తానని ఇక్కడ అన్నారు కదా, మరి లేఖనంలో కోరికను సిద్ధింపజేస్తానన్నాడు. మరి ఏ కోరికలు అడగాలంటే, మన యొక్క కోరికలు దేవునిని హానర్ చేసేవిగా, గౌరవించేవిగా, క్రీస్తును మహిమపరిచేవిగా, మన పొరుగువానిని ప్రేమించేవిగా మన కోరికలు ఉన్నట్లయితే, ఒక దేవుని ప్రేమతో మన వారిని ప్రేమించేవిగా ఉన్నట్లయితే, దానిని మంజూరు చేయి ప్రభువా, నా కోరికలు నెరవేర్చు ప్రభువా అని అడగటం అది సమంజసంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నీకున్న కోరికలు దేవుని రాజ్యముతో అనుసంధానము చేయబడి ఉండాలి. ఎప్పుడైతే అలా అనుసంధానం చేయబడి ఉంటుందో తప్పకుండా ఆ కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు కదా. ఆయన మాట ఇచ్చి నా వల్ల కాదు, ఇక నేను చేయలేను అనేవాడు కాదు యేసయ్య. నీ కోరికలను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచనను సఫలపరుస్తాడు. ఈ వచనాన్ని చదివినప్పుడు 3 మాటలు మనకు అర్థమవుతున్నాయి. 3 మాటలు మనకి మన యొక్క మనం గ్రహించవచ్చు. ఏంటి 3 మాటలు అంటే, మొదటి మాట ఏమిటంటే, దేవుడు మన కోరికలను సిద్ధింపజేసేటటువంటి వాడు. రెండవ మాట, దేవుడు మన ఆలోచనలను సఫలపరిచేవాడు. మూడవ మాట, కోరిక ఆలోచనలు, ఈ 2 కూడా ఆయన చిత్తానుకూలంగా
ఆయన చిత్తానికి అనుసంధానం చేయబడినప్పుడు ఈ రెండింటినీ కూడా మన దేవుడు దీవిస్తాడట. నీ కోరికను, నీ ఆలోచనను కూడా ఆయన ఆశీర్వదించగలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడు ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా ఆయన చిత్తానికి అనుసంధానం చేయబడినప్పుడు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి మాటను మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, నీ కోరికను సిద్ధింపజేసి, ఇంగ్లీష్లో ఏముంది అని అంటే, మే హీ గ్రాంట్ యూ అకార్డింగ్ టు యువర్ హార్ట్స్ డిజైర్. అంటే నీ హృదయ వాంఛ, దేవుడట మన హృదయ వాంఛను ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. తప్పకుండా మన హృదయ వాంఛ తీరుస్తాడు. అయితే ఈ హృదయ వాంఛ అనేటటువంటి ఈ భాగాన్ని, ఈ మాటను మనం చూస్తే, ఈ హృదయ వాంఛలో నుంచి ఏమొస్తాయి అని అంటే, మనం చేసేటటువంటి, మనల్ని ప్రేరేపించేటటువంటి క్రియలు వస్తాయి. మన ప్రార్థనా జీవితాన్ని ప్రభావితం కూడా చేయగలిగింది ఏమిటంటే ఈ హృదయ వాంఛలే. కాబట్టి ఈ హృదయ వాంఛ అనేటటువంటిది దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఉండాలి. అందుకోసమనే యాకోబు 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతారు గనుక మీకేమి అంటే, కొంతమంది వారికి కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు వారి భోగము నిమిత్తం, అంటే చాలా ఎక్కువ ప్లెజర్తో, చాలా విలాసవంతమైనటువంటి ఆ యొక్క ఆశలు, ఆలోచనతో వారు అడుగుతారట. అందుకోసమనే దేవుడట వాటిని వారికి ఇవ్వరు. అంటే మనం ఏమి గమనించాలి అంటే, మన యొక్క కోరికలు దేవుని ఆత్మచేత రూపొందించబడినప్పుడు, ఇంకా చెప్పాలంటే మన యొక్క కోరికలు దేవుని యొక్క వాక్య సత్యానికి అనుసంధానించబడినప్పుడు, దేవుని మహిమ వైపు మళ్లించబడినప్పుడు దేవుడు వాటిని మంజూరు చేయటానికి ఏమాత్రము కూడా ఆలోచించడు. కీర్తనకారుడు అంటాడు, 37వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఆయన యెహోవాను బట్టి మీరు సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువులో సంతోషించే వారముగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మన కోరికలన్నీ కూడా శుద్ధి చేస్తాడు. నీ కోరికలన్నీ కూడా ఆయనకిష్టంగా మలచబడతాయి, ఆయన చిత్తంలోనికి వస్తాయి. ఆయన కింగ్డమ్ ఎజెండాకు నీ కోరికలు సరిపోతాయి. నీ కోరికలన్నీ కూడా ఆయన హృదయానికి సమాంతరం చేయబడతాయి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. A.W. టోజర్ అనే ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, ద గ్రేట్ ట్రాజడీ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. మరి గొప్ప విషాదకరమైన, విచారకరమైన సంగతి ఏంటంటే, జవాబు రాని ప్రార్థన కాదట. మనకు చాలా వాటికి జవాబు రాదు కదా, కానీ జవాబు రాని ప్రార్థన కాదట. ఏమంటాడంటే, బట్ దట్ వీ ప్రే ఫర్ థింగ్స్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి వెలుపట ఉన్న వస్తువుల విషయమై ప్రగాఢ వాంఛ కలిగి మనం ప్రార్థన చేస్తాం చూడండి, అది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎవరమైనా కూడా దేవుని చిత్తానికి వెలుపట ఉన్నటువంటి విషయాలలో మనం ప్రగాఢ వాంఛ కలిగి ఉండటం అనేది మంచిది కాదు. ఆ యొక్క వాంఛను, లేకపోతే ఆ కోరికను, ఆ డిజైర్ని ప్రభు తీర్చడు. అందుకోసం చివరిలో ఈయనే అంటాడు, మనం ఏం ప్రార్థన చేయాలి అని చెప్తూ ఆయన అంటాడు, ప్రభువా నా వాంఛలను, నా కోరికలను మలచండి, రూపాంతరం చెందించండి అని మనం ప్రార్థన చేయాలి అని చెప్తాడు A.W. టోజర్ గారు. ఇంకొక మాట అగస్టిన్ అనే భక్తుడు చెబుతాడు. ఏమంటాడంటే, మనం ఎల్లప్పుడూ చెడ్డ వాటిని చేయటం, లేకపోతే చెడ్డ వస్తువులను ప్రేమించటం అది పాపము అని చెబుతాం మనం. కానీ దానికంటే పాపం ఒకటి ఉంది. అదేంటంటే, మంచి విషయాలను కూడా చెడ్డ క్రమంలో నువ్వు పెడతావు చూడు, అది కూడా పాపమేనంటాడు. ఏంటి ఉదాహరణ ఏమిటంటే, దేవుడు మన హృదయంలో మొదటి స్థానంలో ఉండాలి, తర్వాత మిగతావన్నీ కూడా రెండో స్థానంలో ఉండాలి. మిగతా వాటన్నిటినీ తీసుకుని వెళ్ళి మొదటి స్థానంలో పెట్టి క్రీస్తుని తీసుకొని వచ్చి రెండవ స్థానంలో పెట్టావనుకోండి, అంటే నువ్వు ప్రేమించేవి మంచివే, కానీ నీవు ప్రేమించేటటువంటి అవి అక్కడ పెట్టే ఆర్డర్ మాత్రం మంచిది కాదు.
కాబట్టి మనము మంచి వాటిని చెడ్డ క్రమంలో పెట్టడం కూడా పాపమే అని చెబుతాడు. జే ప్యాకర్ అనే దైవజనుడు ఇంకొక మాట అంటాడు, అయ్యా, దేవుడు నడిపింపు అంటే కేవలం సంకేతాలకు సంబంధించింది కాదు. గాడ్స్ గైడెన్స్ ఈజ్ లెస్ అబౌట్ సైన్స్ అండ్ మోర్ అబౌట్ సాంక్టిఫైయింగ్ అవర్ డిజైర్స్ సో దే కన్ఫార్మ్ టు హిస్ వర్డ్. అంటే దేవుని నడిపింపు అంటే సంకేతాల గురించి కాదు, మన కోరికలను ఆయన వాక్యానికి అనుగుణంగా ఉండేలా శుద్ధి చేయటము. కాబట్టి మన కోరికలు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు అవి శుద్ధి చేయబడతాయి. తప్పకుండా దేవుడు అప్పుడు మన కోరికలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఇక్కడ రెండో మాట అంటాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆయన మన ఆలోచన సఫలపరిచేటటువంటి వాడట. మొదటి భాగంలో ఏముందంటే, మొదటి భాగంలో మన యొక్క అంతరంగికమైన కోరికలను గూర్చి రాస్తుంది. రెండవ భాగంలో మన బాహ్యమైన క్రియలను గూర్చి చెప్తున్నాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంటే మన యొక్క ఆలోచన లేకపోతే మన యొక్క ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడట, సఫలపరుస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన కింగ్డమ్ ఎజెండాకు, ఆయన రాజ్యపు ఎజెండాకు, లేకుంటే ఆయన యొక్క చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు. ఉదాహరణకు మన బైబిల్లో నెహెమ్యాను తీసుకోండి. ఆయన యెరూషలేము గోడలు పడిపోయాయని ఆయనకు వినపడింది. ఆయన బాధపడ్డాడు. ఆయనకు ఆశ కలిగింది ఏంటంటే యెరూషలేము గోడలను తిరిగి కట్టాలి అని ఆశ కలిగింది. ఆయన ఆశ ఆలోచనగా మార్చబడింది, ఆలోచన క్రియారూపంగా మార్చబడింది. అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన ఏమంటాడంటే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక. అంటే ఏ వ్యక్తి యొక్క ప్రయత్నాన్నైనా, ఏ వ్యక్తి యొక్క ఆలోచనైనా సఫలం చేసేది ఎవరంటే ఆకాశమందున్నటువంటి దేవుడే. అందుకోసమనే మన ఆలోచన, మన ఉద్దేశాలు దేవుని మహిమకు రూట్ చేయబడాలి. అవి వేరు పారాలి. అందుట్లో దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క చిత్తములో అవి వేరు పారినప్పుడు తప్పకుండా నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇంకా చెప్పాలంటే వాటిని నెరవేర్చడానికి దేవుడే ఆయనే బాధ్యత తీసుకుంటాడు. నువ్వు చేయవలసిన పని లేదు, నీవేదో బరువు మోయవలసిన పని లేదు. వాటిని నెరవేర్చేటటువంటి, వాటిని సఫలము చేసేటటువంటి బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నీ యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయి, నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ యొక్క ప్రార్థనా జీవితమే వీటన్నిటినీ మార్చగలిగినటువంటిది. కాబట్టి మరొకసారి పరిశీలన చేసుకో. ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆయన గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆయన పెంట కుప్ప మీద నుంచి దీనులను పైకి లేవనెత్తే దేవుడు. నీ కన్నిటిని తొడవగలిగినటువంటి వాడు ఆయనే. నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే ఆయనకు అసాధ్యమైంది ఇంకొకటి ఉందట. ఒక ఆయన అన్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే, ఆయన అన్నాడట, దేవునికి అసాధ్యమైంది ఒకటి ఉందండి అన్నాడట. ఏంటి అనంటే, ఒకవేళ నీవు నీ యొక్క హృదయం అనే తలుపులు మూసుకొని ఉంటే ప్రభువు రాలేడట. అందుకోసమనే నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను అన్నాడు కదా. ప్రభుకు అసాధ్యం. నీ హృదయం మూసేసి, నీ గృహాన్ని మూసేసి ప్రభు నువ్వు రా అంటే ఆయన రాడట. నీ హృదయాన్ని తెరవాలి. నీవు ప్రభువుని ఆహ్వానించాలి నీ హృదయంలోనికి. నీ పరిస్థితులు మార్చబడాలంటే నువ్వు ప్రభు వైపు చూడాలి. ఎంతకాలం ఇలాంటి రోదనలో, ఇలాంటి కష్టంలో ఎంతకాలం నీవు ఉంటావు? ప్రభువు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఇక్కడ అంటాడు చూడండి, ఆయన నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రభు అట సఫలపరిచేటటువంటి వాడు ఆయన. ఇక్కడ సఫలపరచుట అంటే అర్థం ఏమిటి అనంటే, సఫలపరచటం అంటే ఇక్కడ అంటాడు ఇంగ్లీష్లో బ్రింగింగ్ టు కంప్లీషన్, ఇది పూర్తి చేయటం. కాజింగ్ టు రైజ్,
పునరుజ్జీవాన్ని కలిగించడం. ఒకవేళ అది మృతమైనది అయితే, ఒకవేళ నీ ఆలోచన చాలా రోజులు ఆలోచించావు అదేది నెరవేరలేదు, అది డెడ్ అయిపోయింది. కానీ దేవుడట దాన్ని మరలా మృతమైన దాన్ని తిరిగి లేవనెత్తుతాడట. ఆయన నీకు సహాయం చేస్తాడట, పునరుజ్జీవం కలిగిస్తాడు. మూడోది అంటాడు, మూడో అర్థం ఏమిటంటే మేకింగ్ ఫిర్మ్, దాన్ని గట్టిగా ఆయన స్థిరపరుస్తాడు. ఇది ఎవరు చేయగలరు ఈ ప్రపంచంలో? ఎవరికైనా సాధ్యమా? ఏ మేధావులకైనా, ఏ సైకాలజిస్టులకైనా, సైక్రాటిస్ట్కైనా, ఎవరికైనా సాధ్యమేది? మన ప్రభుకే సాధ్యం. దేవుడు తప్పకుండా నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు, మన పట్ల ఆయన కార్యం చేస్తాడు. అందుకోసం భక్తుడు అంటాడు, దేవుడట మనకి పాక్షికమైన విజయాన్ని ఇవ్వడు, పార్షియల్ సక్సెస్ని దేవుడు మనకి ఇవ్వడట. ఇంకొకటి ఏమి ఇవ్వడంటే ఫ్లీటింగ్ ప్రోగ్రెస్ని, అంటే క్షణిక పురోగతిని కూడా నీకు ఇవ్వడు. ఆయన ఏది ఇస్తాడంటే తన ఉద్దేశాల పట్ల నెరవేర్పును నీ పట్ల జరిగిస్తాడు. తన ఉద్దేశాల నెరవేర్పును ఆయన నీ పట్ల జరిగిస్తాడు. అంటే అంత బలమైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ప్రభు వైపు చూడు. ఆయన నీ సమస్తమును, నీ కోరికలను, నీ ఆలోచనలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. జాన్ క్యాల్విన్ అనే భక్తుడు అంటాడు, ఆయన మన యొక్క కోరికల యొక్క నెరవేర్పు, మన యొక్క ఆలోచనల యొక్క నెరవేర్పు, లేకుంటే మన సక్సెస్ యొక్క ఆధారం మానవ బలం మీద కాదు అని అంటాడు. మానవ బలం మీద కాదు. అది ఎక్కడ ఉంది అని అంటే మనలను ఆదుకునే దేవుని హస్తమే మనకు విజయాన్ని ఇస్తుంది అని జాన్ క్యాల్విన్ అనే భక్తుడు చెబుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క కోరికను సిద్ధింపజేస్తాడు. ఇంకొక మాటను మనం చూద్దాం. ఇదేంటంటే, ఇది దేవుడట మనకిచ్చేటటువంటి ఆ యొక్క నెరవేర్పు, లేకపోతే సఫలత, లేకుంటే సక్సెస్ అనేటటువంటిది ర్యాండమ్గా రాదు. ఏదో యాదృచ్ఛికంగా నీకు ఆ నెరవేర్పును, సఫలతను దేవుడు ఇవ్వడం. అది ఎవరికో, బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తాడేమో, లేకుంటే అన్యులకి ఏమైనా జరుగుతుందేమో. అది కూడా లోక సంబంధమైనటువంటి విధానం. దేవుడేమి ఇవ్వడది. కానీ ఇక్కడ అంటాడు, అది యాదృచ్ఛికంగా నీ దగ్గరకు రాదు, అది కేవలము మానవ ఉత్పత్తి కాదు, హ్యూమన్ ప్రోడక్ట్ కాదు, ర్యాండమ్గా నీకు వచ్చేది కాదు. ఎలా వస్తుంది అంటే దేవుని సార్వభౌమత్వ సమకూర్పులో నుండి నీకు వస్తుంది అంటాడు. గాడ్స్ సావరిన్ ప్రావిడెన్స్లో నుంచి దేవుడు నీకు సక్సెస్ని ఇస్తాడు. అంటే ఇంకెంత బలంగా ఉంటుందో చూడండి. నీకు వచ్చే ఆ సక్సెస్ ఇంకెంత బలంగా ఉంటుంది. కాబట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, మన పట్ల కార్యం చేస్తాడు. ఆయన ఓడిపోయిన వారిని అలాగే ఉంచడు. రోదన చేస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న వారిని అలాగే ఉంచడు. ఆయన నాట్యం చేసేవారిగా మలుస్తాడు. ఈరోజు సాయంత్రం ఉంది అని అంటే మరలా రేపు ఉదయకాలం ఉంది అని అర్థం. ఫ్రైడే వచ్చింది అని అంటే అది సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ చీకటి దినం అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే మరలా పునరుద్ధానం దినం ఒకటి ఉంది. అక్కడ దేవుని యొక్క వెలుగును చూస్తాము, పునరుద్ధానాన్ని చూస్తాము. కాబట్టి మన కన్నీరు, మన యొక్క దుఃఖము, మన యొక్క ఫెయిల్యూర్సు ఇవి ఎండ్ కాదు మన జీవితానికి. ఇవన్నీ కూడా బిగినింగ్స్ మాత్రమే. సక్సెస్ ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ యొక్క ఆలోచనలు, నీ కోరికలు, లేకపోతే నా కోరికలు, నా ఆలోచనలు అవి దేవుని చిత్తానికి, దేవుని రాజ్యానికి, దేవుని యొక్క హృదయానికి అనుసంధానం చేయబడ్డాయా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మూడో మాట అంటాడు, ఆయన మన కోరికలు, మన ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు ఈ రెండింటినీ కూడా ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడట. ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకోసం అంటాడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాం, దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్, దట్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాం ఆయన మనవి
ఆలకించునన్నది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యం చేయగలడు. ఆయన చిత్తానుకూలంగా, తండ్రి చిత్తానుకూలంగా ఈ భూమి మీద జీవించినటువంటి వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే కదా. 33 సంవత్సరాలు ఆయన తండ్రి చిత్తానికి అనుకూలంగానే జీవించాడు. కాబట్టి నీవు, నేను, మనము దేవుని చిత్తానికి, ఆయన యొక్క హృదయానికి అనుకూలంగా, ఆయన హృదయానికి అలైన్ చేయబడే విధంగా నీ డిజైర్స్, నీ యొక్క ప్లాన్స్, నీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అలా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నీ కోరికలను, నీ ఆలోచన సఫలపరుస్తాడు. ప్రభు వైపు చూడు. ప్రార్థన చేయటంలో విసుకవద్దు. ప్రార్థన చేయటంలో విసుకవద్దు. ప్రార్థన చేసేటప్పుడు సమయాన్ని చూసుకోవద్దు. ప్రభు నిన్ను నడిపించేంత వరకు, నీకు జవాబు ఇచ్చేంత వరకు నీవు ప్రార్థనలోనే ఉండు. దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు. ఆయన గొప్ప మేలు చేసేటటువంటి దేవుడు. పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా దాన్ని మధురంగా మార్చగలిగినటువంటి వాడు కదా. మారాను మధురంగా మార్చగలిగిన వాడు దేవుడే కదా. కాబట్టి ప్రభు వైపు చూడు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన 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 దయగలిగిన దేవుడు, కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. అంటాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. ఇదిగో ఈ కోరిక, ఆలోచనలు నాకు ఇష్టంగా ఉండేటట్లుగా నీవు మలచాలి. అవి రూపాంతరం చెందాలి. దేవుని వాక్యపు సత్యములో, ఆయన యొక్క చిత్తములో రూట్ చేయబడాలి. దేవుడు తప్పకుండా అన్నిటి విషయంలో ఆయన సక్సెస్ ఇచ్చి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలను ప్రభా, ఎదుగో తండ్రి, మా యొక్క వెనుకిడిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎదుగో మా జీవితాలకు నాయన ప్రభా గొప్ప ఎంకరేజ్మెంట్ను ప్రభా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఎటువంటి శత్రు కోటలను కూడా ప్రభా మేము నాయన వాటిని కూడా అధిగమించగలిగినటువంటివి గొప్ప ధైర్యాన్ని, గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. మీరు మాతో ఉండగా ఏది కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు కదా ప్రభా. మీ వైపు చూస్తున్నాము, ఈ బిడ్డలు మీ వైపు చూస్తున్నారు. ఎవరైతే దుఃఖంతో, ఎవరైతే కన్నీటితో, ఎవరైతే ఫెయిల్యూర్స్తో ఉన్నారో, ఎవరైతే సక్సెస్ లేక ప్రభా బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభా ఆత్మీయ జీవితంలో ఆటంకాలతో, అబ్స్టాకిల్స్తో ప్రభా ఆత్మీయ పురోగతి, స్పిరిచువల్ గ్రోత్ లేకుండా ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ వైపు చూస్తుండగా ప్రభా ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి ప్రభా. మీతో అంటుకట్టబడి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. మీ కృపాహస్తం ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవ సంస్తుతి చేయువాడా, జీవమా